ప్రకాశం జిల్లా ఒంగోలులో మిడ్ లెవెల్ హెల్త్ ఆఫీసర్ల నిర్వాధిక సమ్మె కొనసాగుతోంది. తమ డిమాండ్లను నెరవేర్చమని కోరుతూ గత 20 రోజులుగా వివిధ నిరసన కార్యక్రమాలు చేపడుతున్న ఆఫీసర్లు ఈ రోజు మోకాళ్లపై కూర్చొని నిరసన వ్యక్తం చేశారు. ఆయుష్మాన్ భారత్ నిబంధనల ప్రకారం 6 ఏళ్లు పూర్తి చేసుకున్న సిహెచ్ఓలను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు. పెండింగ్ బకాయిలను వెంటనే చెల్లించి ఈపీఎఫ్ఓ సౌకర్యాన్ని కొనసాగించాలని కోరారు. ఎన్హెచ్ఎం ఉద్యోగులతో సమానంగా 23% వేతన సవరణ, హెచ్ఆర్ పాలసీ, ఇంక్రిమెంట్ మొదలైనవి అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మిడ్ లెవెల్ హెల్త్ ఆఫీసర్ల నిర్వాధిక సమ్మె చేపట్టారు. సో మేము ఈ యొక్క మీడియా ద్వారా 10,000 మంది కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ ద్వారా కూడా అధికారులకు మీ మాటలు వెనక్కి తీసుకోండి. మీరు ఏదైతే గత 6 సంవత్సరాలుగా మేము ఏదైతే కృషి చేసినామో, మేమైతే పని చేసినామో, ఒక పనిని ఒక మార్పులను మీరు మినిస్టర్ గారికి తెలియపరచాల్సిన పని ఉంది. అదేవిధంగా అధికారులకు చెప్తా ఉన్నాము. అదేవిధంగా మన గవర్నమెంట్ కూడా చెప్తా ఉన్నాము. సార్, దయ ఉంచి అధికారులను కాసేపు పక్కన పెట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి 10,032 కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ సంబంధించిన లీడర్లు మీరు ఒకసారి పిలవండి. మాతో కనీసం ఒక అరగంట కూర్చొని మీరు మాట్లాడితే అసలు రాష్ట్రంలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ ఏం సేవలు చేశారు, ఏ రకమైన మార్పులు తీసుకొచ్చారు, ఏ రకమైనటువంటి నేషనల్ లెవెల్ అవార్డు తీసుకొచ్చినారో మీకు తెలియపరుస్తాము. ఏ రకంగా 6 సంవత్సరాల నుంచి ఒక కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ని ఆర్థికేతరంగా అణిచివేశారు ఈ అధికారులు అనేది కూడా మేము తెలియపరుస్తాము. సో దయ ఉంచి మీరు ఇచ్చిన మాట, మీరు మొన్న రీసెంట్గా మనకు హెల్త్ మినిస్టర్ గారు మాట ఇవ్వడం జరిగింది. తొందరలో మీకు పిలుస్తాము, చర్చలకు పిలుస్తామన్నారు. సో ఆ మాట మీద సార్ తొందరలో మీరు మాకు పిలుస్తారని నమ్మకం ఉంది. కేవలం మమ్మల్ని మాత్రమే పిలిచండి. అధికారులు కాసేపు పక్కన పెట్టుకుందాము, మమ్మల్ని పిలిచండి, మాతో ఒకరైనా మాట్లాడండి, మన సమస్యలు చర్చించుకుందాము. తర్వాత మీరు డిసిషన్ తీసుకోండి సార్. మా యొక్క న్యాయం ఏంటి మేము మీకు మరొకసారి క్లియర్ చేస్తా ఉన్నాను సార్. 6 సంవత్సరాలు అయిపోయినటువంటి కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ని వెంటనే రెగ్యులర్ చేయాలి, ఒక ప్రాసెస్ని వెంటనే స్టార్ట్ చేయాలి. అదేవిధంగా 2023లో ఎన్హెచ్ఎం ఉద్యోగస్తులందరికీ 1000 మందికి